అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో మీరు చూడగలగానే అక్కడ పేతురు, యోహాన్లు శృంగారం అనే దేవాలయం దగ్గరికి వెళ్ళారు. వెళ్తున్నప్పుడు పుట్టుకతో కుంటివాడిగా ఉన్నటువంటి ఒక అతన్ని అక్కడ తీసుకొని వెళ్ళి ఆ మెట్ల మీద కూర్చోబెడుతూ ఉన్నారు. అతను భిక్షాటన చేస్తున్నాడు. పేతురు, యోహాన్లు కూడా అదే దేవాలయానికి వెళ్తున్నప్పుడు అతను గమనిస్తున్నాడట పేతురు, యోహాన్లని. ఏమైనా దొరుకుతుందేమో అని. అప్పుడు పేతురు, యోహాన్లు అక్కడ నుంచొని ఒక మాట అంటున్నారు. మా దగ్గర వెండి బంగారములు లేవు కానీ మాకు కలిగింది మీకు ఇస్తున్నాం అన్నాడు. ఒక సేవకుడికి కానీ ఒక క్రైస్తవుడికి కానీ నిజమైనది ఐశ్వర్యమైన ఏదైనా సరే కలిగి ఉండవలసింది ఏంటంటే యేసుక్రీస్తు వారిని. అక్కడ ఏమంటారంటే పేతురు, యోహాన్లు మాకు కలిగింది ఇస్తున్నాం. ఏంటది అంటే యేసుక్రీస్తు నామంలో లేచి నడువు అని చెప్పి కుడి చెయ్యి అందించారు. ఎంత విశ్వాసం ఉండాలండి. ఆ పడిపోయిన ఉన్న మనిషికి భిక్షం వేయడం కంటే కూడా అతన్ని నిలవబెట్టడమే ముఖ్యం అనుకున్నారు. దేవుని శక్తిని అక్కడ చూపించారు. వారు కలిగి ఉన్నది క్రీస్తుని కనుక వారి దగ్గర ధనాన్ని కలిగి ఉంటే మేబీ ధనాన్ని ఇద్దరేమో. వారు క్రీస్తునే కలిగి ఉన్నారు వారి జీవితాంతం వరకు. కనుక అతను లేచాడు, నిలిచాడు, నడిచాడు అని అక్కడ మనం చూడగలుగుతున్నాం. కనుక నీవు కూడా కృంటిబడిపోయి, చతికిలబడిపోయి, లోకములో భిక్షాటనగా మారిపోయిన ఎంతో మంది క్రీస్తుని కలిగిన వారు ఉన్నారు. వారందరినీ నువ్వే లేవనెత్తాలి. లేవనెత్తాలి అని అంటే కనుక ఖచ్చితంగా నువ్వు క్రీస్తుని కలిగి ఉండాలి. నువ్వు క్రీస్తుని కలిగి ఉంటేనే నీ వాక్యము సత్యము గనక దేవుని యొక్క మాట నీ హృదయంలో నుంచి వచ్చి నీ నోట పలికిన తోడనే వారి జీవితాన్ని నిలవబెడుతుంది, నడిపిస్తుంది, గెంతులు వేసేలా చేస్తుంది. కనుక పేతురు, యోహాన్లు కలిగిన యేసుక్రీస్తును మనము కలిగి ఉన్నాం. కనుక అనేక నశించిపోతున్న ఆత్మలను రక్షించుటకు దేవుడు మనందరికీ శక్తినివ్వాలని, మీరు కూడా దేవునిలో బలవంతులయ్యి మీరున్న చోట్ల దేవుని పనికి సహకారులుగా, సత్యాన్ని ప్రకటించేవారుగా, సువార్తను చేసేవారుగా ఉండాలని తెలియజేస్తూ, మరి ఈ నెలలో ఈ యొక్క 22వ తారీఖు సోమవారం రాజమహేంద్రవరం ప్రాంతంలో సువార్త దండయాత్ర జరుగుతుంది. రండి. ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి. వాటన్నిటిని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మనకు కలిగిన సత్యమును సువార్తగా ప్రకటించి వారి జీవితాల్లో వెలుగు నింపాలని, వారిని నిలుపుటకు చేసే ప్రయత్నంలో మీరు పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. థాంక్ యూ.